ఉత్తరాంధ్రలో చేతులు మారిన ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విశాఖ, విజయనగరం జిల్లా పరిధిలో భూ లావాదేవీలు అన్యాక్రాంతంపై ఆధారాలతో సహా తవ్వితీస్తోంది. వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఎలా చేతులు మారాయి, వ్యవస్థలో లోపాలను ఎలా ఉపయోగించారు వంటి అంశాల ఆధారంగా రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. అసైన్డ్ డి పట్టా భూములు ఫ్రీ హోల్డ్ అక్రమాలపై కొరడా జుడిపించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వందల కోట్ల రూపాయల విలువైన భూముల అన్యాక్రాంతం, రికార్డుల మార్పు, రిజిస్ట్రేషన్ లొసుగులపై వచ్చిన ఫిర్యాదులపై సమగ్రంగా విచారణ జరిపిస్తోంది. విశాఖ, విజయనగరం జిల్లాలో భూ లావాదేవీలు, రాజకీయ ప్రమేయం సహా వివిధ అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ బాధ్యతను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాకు అప్పగించింది. విశాఖపట్నం రూరల్ మండలం మధురవాడ పంచాయతీ సర్వే నెంబర్ 361 క్రికెట్ స్టేడియంకు ఆపోజిట్గా దాదాపు 100 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని దర్జాగా కబ్జా చేసి జీవీఎంసీ అనుమతులు తీసుకొని 8 అంతస్తులు బహుళ అంతస్తులు నిర్మాణం చేశారు. అది మేము రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆపారు తప్పితే స్వాధీనం చేసుకోలేదు. 2 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు విజయనగరం జిల్లా, రెండో రోజు విశాఖ జిల్లాలో విచారణ జరిపారు. వివాదాస్పద భూములు, అక్కడి ప్రాజెక్టులను పరిశీలించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల రికార్డుల పరిశీలన, క్షేత్రస్థాయి పర్యటనలు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. విశాఖ పరిధిలోని దసపల్ల, హయగ్రీవ, రామనాయుడు స్టూడియోస్, ఎర్రమట్టి కొండల పరిధిలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, లేఅవుట్లు సిసోడియా దృష్టికొచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా అనేక భూలావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వీటిలో ఫ్రీహోల్డ్ 22-A వ్యవహారాలు స్పెషల్ సిఎస్ దృష్టికొచ్చాయి. 3 నెలల వ్యవధిలో 22-A నుంచి తొలగించిన భూముల్లో 133 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తేలింది. ఇక్కడ 2000కు పైగా ఎకరాలకు ఫ్రీహోల్డ్ అవకాశం ఉన్న 100 కోట్ల విలువైన భూములు చేతులు మారినట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వాళ్ళు వెనక చక్రం తిప్పింది ఎవరన్నది కీలకంగా మారింది. 2006లో ఒక ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటే అందులో 98 ప్లాట్స్ వేస్తే 96 మంది కలిసి ఒక లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్నాం. ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ 4 సంవత్సరాల తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి ఇందులో మావి 5 ఎకరాలు ఉన్నాయి అని చెప్పి అది మొత్తంనే 22Aలో పెట్టేశారు. అది యాక్చువల్గా సర్వే నెంబర్ 99/1 అన్నది 15 ఎకరాలు. అందులో 10 ఎకరాల్లో వేసిన లేఅవుట్లో మేము కొనుక్కున్నాం. 96 మంది లేఅవుట్స్ కూడా అప్రూవ్డ్ లేఅవుట్. లాస్ట్ 12-14 ఇయర్స్ నుంచి మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళడం, ఎండోమెంట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం, కమిషనర్ని అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు వచ్చి సర్వే చేయించడం అంతా చేసిన తర్వాత ఒక టైంలో ఎండోమెంట్ వాళ్ళు ల్యాండ్ 5 acres వాళ్ళు ఐడెంటిఫై చేసి బోర్డు కూడా పెట్టారు. విశాఖలో అసైన్డ్ డి పట్టా, ఫ్రీహోల్డ్ భూములపై వివాదం ఉందన్నారు. 22A నుంచి తొలగించిన భూముల్లో 130 ఎకరాలకు పైగా కొత్త రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. అనధికార లేఅవుట్లు, నిర్మాణాలు ఎక్కువగా కనిపించాయన్నారు సిసోడియా. అసైన్డ్ ల్యాండ్, డి పట్టా ల్యాండ్ ఫ్రీ హోల్డ్ చేయడం, దాంట్లో రిజిస్ట్రేషన్స్ జరగడం అనేది జరుగుతూ ఉంది. ఈ జిల్లాలో చూస్తే మొత్తం 2600 acres ఫ్రీ హోల్డ్ అయ్యే ఛాన్సులు, అవకాశాలు ఉన్న ల్యాండ్స్ ఉంటే 626 acres ఫ్రీ హోల్డ్ చేసి 22A నుంచి ఆ ల్యాండ్స్ని తీసేయడం జరిగింది. దాంట్లో సుమారు 133 ఎకరాలు కొత్త వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయింది. ఈ భూమిలు ఈ మొత్తం మండలాల్లో సుమారు 4 మండలాల్లో ఇలాంటి పరిస్థితులు జరిగినాయి. క్షేత్రస్థాయిలో 2 రోజులు పర్యటించిన సిసోడియా ప్రభుత్వానికిచ్చే నివేదిక కీలకంగా మారింది. వీటి ఆధారంగానే భవిష్యత్తులో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.